భారత అంతరిక్ష కార్యక్రమాల రోడ్ మ్యాప్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ప్రకటించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన సభలో 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయ వ్యోమగామిని దించడం వంటి అత్యంత ఆసక్తికర లక్ష్యాలున్నాయి. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, దిశానిర్దేశంతో ఈ లక్ష్యాలు సాధ్యమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇస్రో 2035 నాటికి స్వంత అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యంలో భాగంగా 2028లో మొదటి మాడ్యూల్ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్టేషన్ దీర్ఘకాలిక అంతరిక్ష పరిశోధనలకు, శాస్త్రీయ ప్రయోగాలకు జాతీయ ప్రయోగశాలగా ఉపయోగపడనుంది. ఈ మాడ్యూళ్లను అంతరిక్షంలోకి సమీకరించడానికి ఇస్రో ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే సాధించిన అత్యాధునిక సాంకేతిక సామర్థ్యం. ఇక 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపై దించి సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడం ఇస్రో మరో దీర్ఘకాలిక లక్ష్యం. ఈ లక్ష్యం సాధించినట్లయితే రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రుడిపై స్వతంత్రంగా వ్యోమగామిని దించిన 4వ దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ మిషన్కు సంబంధించిన సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి చంద్రయాన్-4 మిషన్ కీలకమైన మైలురాయిగా ఉంటుంది. ఇది చంద్రుడి నుంచి 3 కిలోల రెగోలిత్ నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడంపై దృష్టి సారిస్తుంది. చంద్రయాన్-4 మిషన్ను 2027లో ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ చంద్రుడిపై ల్యాండింగ్, నమూనాల సేకరణ, భూమికి తిరిగి రావడానికి అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది. ఇది 2040 నాటి మానవ మిషన్కు పునాదిగా నిలుస్తుంది. అదే సమయంలో శుక్రగ్రహంపై శాస్త్రీయ అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్ను 2028లో ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. భారత్ మొట్టమొదటి మానవ అంతరిక్ష మిషన్ అయిన గగన్యాన్ 2027 మొదటి త్రైమాసికంలో ప్రయోగించనున్నారు. ఈ మిషన్లో భాగంగా 3 వ్యోమగాములు 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి యొక్క తక్కువ కక్షలో 3 రోజుల పాటు ప్రయాణించి భారత సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అవుతారు. చంద్రయాన్-4 మరియు వీనస్ ఆర్బిటల్ మిషన్లతో పాటు ఇస్రో 2031లో మంగళయాన్-2ను ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టి 41 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రశంసించారు. ఈ మిషన్ను ప్రధాని మోదీ ఆలోచనగా పేర్కొంటూ గగన్యాన్ మిషన్కు ముందు ఒక భారతీయ వ్యోమగామిని ఐఎస్ఎస్కి పంపాలనే ఆయన దృష్టి విజయవంతమైందని నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ విజయంతో భారత్ చంద్రుని దక్షిణ ధృవంపై మొదటి సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన దేశంగా చరిత్ర సృష్టించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ గుర్తు చేశారు. భారత్లోని శాస్త్రవేత్తలు, యువత రోజురోజుకి కొత్త మైలురాళ్లను సాధిస్తున్నారని, 2047 నాటికి స్వాతంత్ర్య శతవార్షికోత్సవం సందర్భంగా చంద్రుడిపై భారత జాతీయ పతాకం ఎగరడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.